సార్ మీరు చాలా మందికి న్యూమరాలజీ నేర్చుకోమని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ మన ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చాలా సార్లు చెప్పారు. అయితే అనిల్ గారి దగ్గర న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటే ఫీ 30,000. కానీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఈ జస్ట్ ఫ్యూ మంత్స్ గ్యాప్‌లో మీరు 96,000 చేసేసారు. ఈ జూన్ 1 నుంచి మీరు చేంజ్ చేశారు ఇది. అది ఎందుకని తెలుసుకోవచ్చా? మీరు అడిగే క్వెషన్ అయితే వ్యాలిడ్ క్వెషనే అండి. అంటే నేను ఇప్పుడు అప్రాక్సిమేట్ నియర్లీ 50+ మెంబర్స్‌కి మనం న్యూమరాలజీ నేర్పించడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయినాక కూడా చాలామంది వచ్చి నేర్చుకున్నారు. దానికి తగ్గట్టు వీడియోసే కానీ ఎవరైతే అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ తీసుకున్నారో అది కూడా మన ఎపిసోడ్స్లో మనం వేయడం జరిగింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే ఇప్పుడు వరకు నేను రెగ్యులర్గా ఇచ్చే ఫీజ్, నేను తీసుకునే ఫీజ్ అనేది న్యూమరాలజిస్ట్కి 30,000. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే జూన్ 1, 2024 నుంచి దాన్ని నేను 96,000 చేయడం జరిగింది. అయితే అది కూడా చాలా నేను కంప్లీట్లీ చాలా ప్రైస్ అనేది నేను షిఫ్ట్ చేశాను. అంటే దీని ఇంకా రీజన్ ఏంటి అంటే చాలామంది ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర పోయి అప్రోచ్ అయ్యి న్యూమరాలజీ నేర్చుకుంటున్నారు. అయితే ఆ న్యూమరాలజిస్ట్ ఏంటంటే న్యూమరాలజీకి నియర్లీ 1 lakh నుంచి 1,60,000 తీసుకుంటున్నారు. 3 months నేర్పిస్తున్నారు. 3 months నేర్పిస్తున్నారు కానీ న్యూమరాలజీ అనేది ఏం నేర్పిస్తలేదు. అంటే పేరుకి న్యూమరాలజీ, దాన్ని అంత కరెక్ట్ నేర్పించడం లేదు. అయితే నేనేం చేసిన అంటే వాళ్ళకు ఒక నామినల్ ఫీజ్ తీసుకొని న్యూమరాలజీ పేరు మీద ఓన్లీ న్యూమరాలజీ చేసి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇది ఉంది, మీ నేమ్ మారిస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అంటే మీకు అట్లా చేంజ్ చేయలేరు అనమాట. ఎందుకంటే ఓన్లీ న్యూమరాలజీ అనేది అంటే మీకు రా ఉంటుంది. అయితే మీకు న్యూమరాలజీతో పాటు మీ దగ్గర మల్టిపుల్ మెథడ్స్ ఉండాలి. వాళ్ళకి గైడెన్స్ ఎలా ఇవ్వాలి అంటే నేనేం చేశానంటే నా కోర్స్ని డిజైన్ చేశాను. ఎలా అంటే న్యూమరాలజీ, దాంట్లో సైనాలజీ ఇంక్లూడెడ్, ఇంకోటి మైండ్ మేనేజ్మెంట్, మళ్ళీ నేను ఎన్ఎల్పి ఇంక్లూడ్ చేసిన, మళ్ళీ సాధనాస్ అని, కొన్ని మంత్రాస్ అని, యూనివర్సల్ మంత్ర అని, అంటే మళ్ళీ స్టోన్స్, ఏది స్టోన్ ఇవ్వాలి అంటే ఒక మనిషికి లైఫ్ లాంగ్ గైడెన్స్ ఎలా ఇవ్వాలి, ఒక సాఫ్ట్ కాపీస్ ఎలా ఇవ్వాలి అంటే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినాక లైఫ్ లాంగ్ మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, అలా గైడెన్స్ ఎలా ఇవ్వాలని ఇవన్నీ నేను నేర్పించడం జరిగింది. ఇంకోటి మీరు గమనిస్తే అక్కడ ఉన్న ఫీజ్ ఏదైతే సోకాల్ దగ్గర 3 months నేర్చుకుంటే నా దగ్గర ఉన్న కోర్స్ ఎంత డ్యూరేషన్ అంటే ఇట్స్ జస్ట్ ఫర్ 3 days అన్నమాట. 3 monthsకి 3 daysకి చాలా డిఫరెన్స్. అయితే ఇలా చేయడం వల్ల చాలామంది ఏమంటే 3 daysలో ఇన్ని ఇయర్స్ ఉన్న న్యూమరాలజీ నేర్చుకుంటామా అని అది పెద్ద డౌట్. ఇంకోటి ఈ ఫీజ్కి 3 daysలో వర్తబుల్ నేర్పిస్తున్నాడా, 18 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు, 3 daysలో ఎలా నేర్పిస్తున్నారు. అండ్ వాళ్ళకి కూడా డౌట్ ఉంటుంది, మేము 3 daysలో నేర్చుకోగలుగుతామా అని. అయితే నేను ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే మీరు ఎక్కడైనా న్యూమరాలజీ నేర్చుకొని మళ్ళీ మీరు ఎన్ని మంత్స్ ప్రాక్టీస్ చేసినాక న్యూమరాలజిస్ట్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ నా దగ్గర నేర్చుకున్న వితిన్ 3 days ఫిజికల్ అంటే 3 days, ఆఫ్లైన్ అంటే నేను ఆన్లైన్ అంటే 15 days నేర్పిస్తాను. ఓకేనా? వితిన్ 3 days మీ ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి, మీ పిల్లల నేమే కానివ్వండి, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళ నేమ్ చూసి మీరు అనలైజ్ చేసే లెవెల్కి వస్తారనమాట. ఇక్కడ ఏమైపోతుందంటే అది 3 daysలో ఇంత స్టఫ్ ఎలా నేర్పిస్తున్నా అది అంత ఈజీగా అందరికీ డైజెస్ట్ అవుతలేదు. ఇంకోటి ఏమైతుందంటే అక్కడ ఉన్న దానికి ఇక్కడ ఉన్న కంపేర్ చేస్తున్నారు అనమాట. ఇంకోటి 30,000 అనే వరకు చాలా వాల్యూ డౌన్ చేసేస్తున్నారు దాన్ని. ఇది ఇంతేనా, ఇది ఇలా అని. అంటే నాకేం అర్థమైంది అంటే ఏ దానికి ఎలా వాల్యూ ఇవ్వాలి అంతే వాల్యూ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు దాన్ని నేను ఇప్పుడు 96,000 చేశాను అనుకోండి, ఎంతమంది వస్తారు? చాలా సెలెక్టెడ్ మెంబర్ వస్తారు. కరెక్టా కాదా? చాలా ఎవరికైతే అది వర్త్ఫుల్ అనిపించి వాళ్ళ క్వశ్చన్ వేసినప్పుడు దాంట్లో ఏమేమి ఉందో చెప్తాను కాబట్టి వస్తారు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే అది నేర్చుకున్నాక ఆ సైన్స్కి వాల్యూ ఇస్తారా లేదా? తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే 18 years నేర్చుకొని నేను ఎన్ని కష్టాలు పడి దాంట్లో ఉన్న నాలెడ్జ్ స్క్వీజ్ చేసి వాళ్ళకి ఏంటంటే ఎంత సమ్మరీగా ఇవ్వాలో అంతే ఇస్తున్నప్పుడు నేను కనీసం ఆ టైంకి వాల్యూ ఇచ్చి అలా అన్నప్పుడు దానికి వాల్యూ ఇస్తారు. మీరు గమనిస్తే నేను తీసుకునే 30,000 ఫీజ్ అనేది నేను ఉట్టి ఒక 5 మెంబర్స్కి నేను న్యూమరాలజీ చెప్తే వచ్చే ఫీజ్ అండి. నా నాలెడ్జ్ మొత్తం నేను ఇచ్చేది 30,000.
కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సెలెక్టెడ్ మెంబర్స్ రావడం వల్ల ఆ ఆ సైన్స్కి కూడా వాల్యూ ఇస్తారు. ఇంకోటి వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా ఫీల్ అవుతారు. అంటే నేను గమనించింది ఇది. అయితే దీనివల్ల నాది కూడా ఒకటి ఏంటంటే చాలా సెలెక్టెడ్ మెంబర్సే వస్తారు. ఎవరికంటే వాళ్ళకి నేను ఇవ్వడం కుదరదు. అయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే రావడం ఫస్ట్ కండిషన్, వచ్చిన వాళ్ళు దానికి వాల్యూ ఇవ్వడం రెండో కండిషన్. థర్డ్ ఏంటంటే నా నాలెడ్జ్ కొంతమందికే వెళ్తుంది. ఇవన్నీ నేను గమనించి ఏం చేశానంటే ఎవరికో కాంపిటీషన్ కోసం నేను ఫీజు పెంచలేదండి. నా దానికి రైట్ వాల్యూ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో నేను చేశాను అన్నమాట. అందుకే అది నాకైతే ఇది వర్త్ఫుల్లే అనిపిస్తుంది. ఎవరైతే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా వచ్చి నేర్చుకుంటారు. ఏం లేదు సార్, యాక్చువల్లీ 30,000 ఉన్న ఫీజు ఆల్ ఆఫ్ ఏ సడన్ 96 ఎందుకు చేశారు అని ఒక డౌట్ మన వీడియో చూసే వాళ్ళందరికీ వస్తుంది. సో అందుకు అడిగాను నేను. అండ్ ఇప్పుడు అర్థమైంది, లైక్ ఎన్ని రకాల సిలబస్ ఇందులో యాడ్ చేశారో దాన్ని బట్టి మీరు చార్జ్ చేశారు అనేది అర్థమైంది. సో ఈ విషయంలో మీరు క్లారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.